బాగా వివరించారు గురుగారు. అయితే ఇప్పుడు ఈ పుష్కర సమయంలో యమునా నదికి పుష్కరాలు వచ్చాయి కాబట్టి యమునా నది స్నానంతో పాటు ముఖ్యంగా పితృదేవతలకి తర్పణాలు వదలడం ద్వారా ఎటువంటి మంచి ఫలితాలు పొందవచ్చు? యమునా నది ఎక్కడ జన్మిస్తుంది? ఇది ఒక ప్రశ్న. మనం ఎక్కడ పితృతర్పణాలు వదలాలి? ఇది రెండవ ప్రశ్న. అసలు తర్పణం వదిలే సమయంలో మనకు ఎన్ని విధులు ఉన్నాయి? నదీ తీరంలో తర్పణం వదలాలా? పితృదేవతలకు సంబంధించిన ఈ తర్పణాలు వదిలితే కలిగే ప్రయోజనం ఏమిటి? పుష్కరాలలోనే ఈ విధంగా తర్పణాలు వదలాలా? ఇతర సమయాలలో వదలకూడదా? ప్రతిరోజు చేయవలసిన కర్మ ఇది. నిత్య పితృతర్పణం కరిష్యే పితృపితామహ ప్రపితామహానాం. ప్రతిరోజు చేయాలి. సమయం లేదండి. అమావాస్యలు 12 ఆఫీస్ ఉంటుందండి. వ్యతిపాత అష్టమి తిథి, ఇలా కొన్ని సందర్భాలు 96 రోజులు షణ్ణవతులు, అవేవో మీ లెక్కల్లో మాకు తెలియవండి. పుష్కరాలు పోషింపబడేవి కనుక యమునా నదీ తీరానికి వెళ్ళి గతించిన పితరులను తలుచుకొని స్నానాదికాదులు చేసిన పిదప చేతిలో నువ్వులు తీసుకొని తల్లి తండ్రి గతించిన వారికి మాత్రమే తర్పణాధికారం, తండ్రి గతించిన వారికి మాత్రమే నువ్వులు, తండ్రి జీవించి ఉండే బియ్యం వాటిని వినియోగించి తర్పణం వదలాలి. ఆదో పిత తథా మాత సా పత్ని జననీ తథా సుత భ్రాత పితృవ్యాశ్చ 21 వర్గాలు. అక్కడ ఉండేటటువంటి ఆ పండాలు ఎలా ఆచరింపజేస్తే అలా చేయడం, పిండితో తర్పణాలతో పాటుగా పిండ ప్రదానం చేయడం, వీటి వల్ల గతించిన పితరుల యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. వారు దేవతా సమానంతో అన్న భావన మనకు సంప్రదాయం గుర్తించింది. జీవత్ పితరులు తండ్రి బతికున్నవారు, పితృదేవతలు గతించిన తల్లి తండ్రి తాత ముత్తాత వీళ్ళంతా వాళ్ళే మన ఇంట్లో మళ్ళీ పుడతారు. 23 సెట్స్ ఆఫ్ జీన్స్ సైన్స్ చెప్తుంది. పోలికలని చెప్తారే, మీ తాత అచ్చు దిగాడు మన ఇంట్లో అంటారే, అవే పోలికలు అమ్మమ్మ బుద్ధులు ఎక్కడికి పోతాయి? వెక్కిరించుకుంటారే. రూపురేఖలే కాదు, బుద్ధి కూడా మన ఇంట్లో మన వాళ్ళే. మళ్ళీ మామిడి చెట్టుకు మామిడికాయలే కాయాలి, జామ చెట్టుకు జామకాయలే రావాలి. అలా ఎలా సాధ్యమవుతుంది అంటే ఇలాగో ధర్మం చేస్తే. గతించిన పితరులకు మనం తర్పణాదులు వదులుతూ పిండ ప్రదానాలు చేస్తూ దానాలు చేస్తూ ఇంటి సంప్రదాయాన్ని వదలకుండా కాపాడుకోగలిగితే మనం ధర్మాన్ని ఆచరించినట్లు. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే ధనం, ధాన్యం, ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ సామాన్యంగా అనుకున్న ప్లస్ అన్నప్పుడు సంతాన భాగ్యాన్ని, మనమలు మనమరాండ్లు వీరి భాగ్యాన్ని కలిగించేది పితృదేవతలు మాత్రమే. జాతకంలో ఉన్న పితృదోషం రాహువు, కేతువు, కుజుడు, శుక్రుడు ముఖ్యంగా అష్టమం, నవమం, ద్వాదశం 12వ ఇంట ఈ గ్రహాలు ఉంటే దానికి పితృదోషం అని పేరు. జాతక చక్రంలో శుక్రగ్రహం ఉన్న స్థానం నుంచి సప్తమం, ఆ సప్తమాధిపతి ఏ భావంలో ఉన్నాడో ఆ భావాధిపతిని ప్రభావం చేసేది పితృదోషం. ఇంత సూక్ష్మంగా జాతకంలో ఉన్నప్పుడు అందరూ అన్నట్టుగా తీసుకుందాం, ఎందుకు ఈ ఆలోచన అంతా అని గుర్తించిన ప్రాచీనులు శుక్రగ్రహం కారకంగా మనకు సంతానం, గురువు కారకంగా ఆలస్యమో లేదా వెంటనో సంతానం, గురువు ప్రభావించిన సంతానం, పంచమభావం సంతానం, గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు చంద్రుడు కాబట్టి సంతానం, పితృదేవతల అనుగ్రహం ఉంటేనే. కనుక ఈ యమునా నది తీరంలో మనం వెళ్ళి అవకాశ సందర్భాలను చూసుకొని తర్పణాదికాదులు వదలాలి, పిండ ప్రదానం చెయ్యాలి. అక్కడికి వెళ్ళి గిన్నెలు పెట్టి అన్నాలు వండి మన పద్ధతి కాదు. తీర్థ విధి నది ఒడ్డున చేసే విధానం వేరుగా ఉంటుంది, ఇండ్లల్లో చేసే విధానం వేరుగా ఉంటుంది, చెట్టు కింద చేసే విధానం వేరుగా ఉంటుంది. నదీ తీరంలో ఎలా చేయాలో పిండితో అలాగే చెయ్యాలి. అక్కడికి వెళ్ళి గిన్నెలు పెట్టి ఏమంటే కట్టబెట్టి వంట చేసి అన్నం చేసి వంట అది కాదు. ఎక్కడ ఏ పద్ధతి ఎలాగో అలా చేస్తేనే పితృదేవతల అనుగ్రహం. ఇది విషయం. గురుగారు, యమునా తటిపై